కోసం చెప్తున్నా. ఏం చెప్తున్నా? ఇంట గెలిచి రచ్చ గెలవాలా అని చెప్తున్నా నేను. ఎందుకంటే నా భాష కడకుండొచ్చు, సూటిగా ఉండొచ్చు, కానీ ఉన్నది ఉన్నట్టుగా చెప్తా. ఎప్పుడైనా సరే మీకు ఒకవేళ మీ హైకమాండ్, ఢిల్లీ హైకమాండ్, నువ్వు పోయి అక్కడ కేరళ పోయి ఏదో అడూరు నియోజకవర్గం ఆ క్యాండిడేట్ని గెలిపించు అంటే మీరు చెప్పేది ఉండే, సార్ నా ప్రాంతం, నా జుక్కల్ నియోజకవర్గం చాలా వెనుకబడింది, చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు, ఇక్కడ ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఘోరమైన సమస్యలు ఉన్నాయి. వాళ్ళకు పెద్ద మనిషిగా నేను జుక్కల్లో ఉండి సాల్వ్ చేస్తా, నేను దాన్ని పరిష్కరిస్తా, నేను ఎక్కడ పోలేను, దండం పెట్టి చెప్తున్నా అని అంటే ఎవ్వరు కూడా మీకు బలవంతంగా కేరళ పంపించరు ఎమ్మెల్యే గారు. మీరు చదువుకున్న వారు ఉన్నారు, మీకు అన్నీ తెలుసు. ఏమైనా గట్టిగా మాట్లాడితే గట్టిగా మాట్లాడుతున్నాడు తానాజీ పటేల్ అంటారు, మాట్లాడకపోతే ఏమో ఈ పరిస్థితి. ఎట్లా చేయాలా? ఓడిపోదు. ఒకటి చెప్తున్న మన ఎమ్మెల్యే గారు, రాజకీయాల లోపల గెలిపే సర్వస్వం. మీ జీవితంలో మీరు ఒక ప్రాంతంలో వచ్చి నిలబడ్డారు, మీకు ఎవ్వరు తెలియదు, మీకు ఇక్కడ ప్రాంతాలు కూడా తెలియవు, ఏ ఏరియా ఎక్కడ ఉంటుంది, ఏ ప్రాంతానికి ఏ పేరు పెట్టి పిలుస్తారు, ఏ ప్రాంతంలో ఏ కులము బాగా డామినేటెడ్గా ఉంది అనేది మీకు ఇప్పటికీ తెలియదు. ఆ తెలియకపోయినా కూడా మీరు విచిత్రంగా ఏంటంటే ఇక్కడే తెలియదు, జుక్కల్ నియోజకవర్గంలో ఏ ప్రాంతం కూడా సరిగా తెలియదు, ఏ నాయకుడి పేరు ఏంటి కూడా తెలియదు. మీరు పోయి అక్కడ కేరళకు పోయి దీపం పెడతా అంటే ఇక నవ్వాలా ఏడవాలా చెప్పండి మీరు? నేను ఉన్నట్టుగా మాట్లాడతా ఎమ్మెల్యే గారు. ఏదైనా అంటే ఏమో బాధ అనిపిస్తుంది, అనకపోతే ఊరుకోవాలనిపించదు. నేను ప్రజల తరపు నుంచి మాట్లాడుతున్నా, మీరు ఏమైనా అనుకోండి, ఇది కరెక్ట్ కాదు, నాకు తెలిసినంత వరకు కరెక్ట్ కాదు. ప్రజలు అంటున్నారు, నేను ప్రజల్లో తిరుగుతున్నా, అడుగుతున్నా. జుక్కల్లో సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ అట్లానే ఉంది, బిచ్కుందాలోనే అట్లానే ఉంది, పిట్లంలో అలాగే ఉంది, ఎన్నో సమస్యలు ఉన్నాయి, రైతు సమస్యలు ఉన్నాయి, ఇక్కడ విద్యా వ్యవస్థ మీద సమస్యలు అట్లానే ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. మొత్తం పెద్ద డాటా తీయచ్చు, మీరు సీరియస్ తీసుకుంటలేరేమో అనిపిస్తున్నది. ఇంకోటి విచిత్రం ఏంటంటే, గమ్మత్తుగా నేను చూస్తున్నా, మీ కింది స్థాయి నాయకులు, సెకండ్ లీడర్స్, మీరు చెప్పిందే వింటారు, మీరు ఏం మాట్లాడమంటే అదే మాట్లాడతారు, మీరు డ్యాన్స్ చేయమంటే వాళ్ళు డ్యాన్స్ చేస్తారు, మీరు చప్పట్లు కొట్టమంటే చప్పట్లు కొడతారు, అంతవరకే పరిమితం. వాళ్ళు స్వతహాగా సార్ లేడు, మన ఎమ్మెల్యే సార్ లేడు, తోట లేరు, ఆ తోట లేని ఫుల్ఫిల్ మనం చేయాలి, ప్రజలకు చెప్పాలి, కొన్ని పనులు మనం చేయాలి అనే తత్వం లేదు. వాళ్ళు భయపడతారు, మీకు తెలియకుండా చేస్తే వాంది అయిపోయింది అనుకోవాలా, అట్లా తయారైపోయింది మన జుక్కల లోపల. అంటే ఫ్రీగా వదిలిపెట్టలేదు, మీరు ఫ్రీగా వదిలిపెట్టలేదు, వాళ్ళకి ఎట్లా ఇది చేయాలనో అట్లా ఆడిస్తున్నారు. కానీ ఏది ఆడించినా అది మీ పార్టీ, మీ కార్యకర్తలు, అది మీ లెక్క మీతోటి ఉండొచ్చు. కానీ నేను మాట్లాడేది ప్రజల తరపు నుంచి మాట్లాడుతున్నా. ప్రజలకు అందుబాటులో లేరు, నెల రోజుల నుంచి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. దయచేసి ఆ ఆడూరు నుంచి, కేరళ రాష్ట్రంలోని ఆడూరు నుంచి తొందరగా వచ్చేసేయండి, వచ్చి ఇక్కడ మాట్లాడండి, ఇక్కడ కలవండి, ప్రజలకు సాధక బాధకాలు వినండి. ఊరికే సాగిస్తే బాగుండదు చాలా, ఎందుకంటే మొత్తం మారిపోతున్నది సమాజము. ఈ లేట్ చేసే విషయంగా తయారవుతుందని కోరుకుంటూ దయచేసి తొందరగా వస్తారని మనవి చేసుకుంటున్నా. నమస్కారం.